ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డల ప్రభునాములు మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 21వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి సువార్త 10వ అధ్యాయం 26 నుంచి 33 వరకు. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడు. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులందరి ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను ఎరుగనందును. ప్రియులారా, మరి ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు. శిష్యులతో చెప్తున్నటువంటి మాట. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో కూడా దేవుడు చెప్తున్న మాట, భయపడకండి. దేని నుంచి భయపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, క్రింద వచనములో 28వ వచనములో, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములు పడద్రోయ నశింపజేయగలవానికి మిక్కిలి భయపడడు. అంటే సాతానుకు దేవుడు మనల్ని ఎన్ని శ్రమలైనా పెట్టవచ్చు. ఆర్థిక స్థితిగతుల్లో కానీ, శరీరం మీద కానీ ఏ విధమైనటువంటి మరి శ్రమలు ఇబ్బందులు కలుగు చేసినా పర్వాలేదు, కానీ మనిషి యొక్క ప్రాణము జోలికి వెళ్ళటానికి కుదరదని యోబు విషయంలో మనము దేవుడు సాతానుతో చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. సాతానుకు ఆ అధికారం ఇచ్చాడు, కానీ ప్రాణము జోలికి వెళ్ళటానికి ఆస్కారం లేదు ప్రియుల. కానీ ఆ ఆత్మను నశింపచేయగల శక్తి గలవాడు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. మనం చేసినటువంటి అతిక్రమాల బట్టి, మనం చేసినటువంటి దోషాలను బట్టి దేవుడు మరి మనకు ఆత్మను నరకములో పడద్రోయగల శక్తి గలవాడు ఎవరంటే దేవుడు. ఎందుకంటే దేవుడే మనందరినీ తీర్పు తీర్చేటప్పుడు వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మన ఆత్మను నశింప చేయాలి అని అంటే అది నరకములో పడద్రోసేటటువంటి వానికి మనము భయపడాలని చెప్తున్నాడు ప్రియులారా. అంటే దేహానికి సంబంధించినటువంటి ఏ విషయాలంటే కానీ, యోబు చూడండి, భార్య పోయినా, బిడ్డలు పోయినా, మరి ఆస్తిపాస్తులు పోయినా, చివరికి దేహాన్ని మరి అన్ని రకాలుగా సాతాను గాయపరిచిన మరి దేవుని నుండి వైదొలగకుండా ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగానే మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అంటే శారీరక సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు భయపడవద్దు అని చెప్తున్నారు. మరి ఎవరికి భయపడాలయ్యా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12, 13 వచనాలు చూసినట్లయితే, ఈ ప్రజలు బందుకొట్టు అని చెప్పినదంతయు బందుకొట్టు అనుకోకుడి, మీరు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతిగా యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును.
ప్రియులారా, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట, మీరు ప్రజలు ఏదైనా ఇబ్బందులు మిమ్మల్ని పెట్టినట్లయితే మీరు భయపడవద్దు. మీరు భయపడేది దేవునికి తప్ప మరెవ్వరికి కూడా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకుని మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడాలి తప్ప మీరు మరి దేనికోసము దిగులు పడవద్దు అని చెప్తున్నాడు పిల్లలు. అలాగే యెషయా గ్రంథంలోనే 51:7 చెప్తాడు. యెషయా గ్రంథము 51, నీతిని అనుసరించి వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుష్యులు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టేటటువంటి మన మీద అభండాలు వేయవచ్చు, వాటిని గురించి మీరు దిగులు చెందడం. ప్రజలు మనుషులు పెట్టేటటువంటి నిందలకు మీరు భయపడకండి అని చెప్తున్నాడు. అలాగే 1 పేతురు 3:13-14 చూసినట్లయితే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. మరి మీరు నీతిగా జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు రావచ్చు, ఎవరైనా శ్రమ పెట్టవచ్చు, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని నష్టాలు కష్టాలు రావచ్చు. నీతిని నిలుపుకునే నిమిత్తం మీరు శ్రమపడిన ధన్యులని పేతురు గారు చెప్తున్నారు. ఇంకా ఇర్మియా గ్రంథము 51:46 మనం చూసినట్లయితే, ఏటేటా వదంతులు పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అని చెప్తున్నాడు. అంటే యుద్ధాలు జరుగుతున్నాయి, లేదా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి, రకరకాలైనటువంటి మరి మనిషి కోలుకోలేనటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని ఏవేవో వదంతులు. మరి ఇప్పుడైతే మరి యుద్ధాలు, ప్రపంచ యుద్ధం రావచ్చని చెబుతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, మన దేశానికి కూడా యుద్ధం సంభవించవచ్చని మరి భయపడుతూ ఉన్నారు. కానీ వాటన్నిటిని గూర్చి ఏ వదంతులు వచ్చినా ఏదో రాబోతుందంట, మొత్తం నాశనం అయిపోతామంట అని చెప్పినటువంటి వదంతులను గూర్చి మీరు భయపడవద్దు అని చెప్తున్నారు. అలాగే దుర్మార్గులను గురించి కూడా మీరు భయపడవద్దు అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 2:6 నీవు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కానీ, నీతిగా బ్రతుకుతున్నప్పుడు కానీ, ఈ లోకం ఎటువంటిదంటే బ్రహ్మదండి చెట్లతోనూ ముండ్ల పొదలతోనూ పోలుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 2:6-7 నరపుతుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ లోకము ఎలా ఉందంటే మంచిగా బ్రతికేవాడిని మరి వారు సూటిపోటి మాటలతో తేళ్ల మధ్య బ్రతుకుచున్నావంటే వారి యొక్క మాటలు మనసులకు ఎంతో బాధలు కలిగిస్తాయి. తేలు కొడితే శరీరానికి ఎంత నొప్పి వస్తుందో మరి అటువంటి జనుల మధ్య నీవు ఉన్నావు. విషపు ఒళ్ళంతా విషము నిండినటువంటి మరి మనుషుల మధ్య నీవు ఉన్నావు. ముండ్లు లాంటి మరి సూటిపోటు మాటలతో మనల్ని గాయపరుస్తున్నటువంటి లోకములో నీవు ఉన్నావు. కానీ అయితే వారికి భయపడవద్దు అని చెప్తున్నారు. మరి ఈ విధంగా భయపడవద్దు అని బైబిల్ గ్రంథంలో అనేక మార్లు దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా వ్యక్తుల ద్వారా మనకు తెలియజేశాడు. మరి అలా దేవుడు తెలియజేసినటువంటి దానిని బట్టి దేవునికి తప్ప మనుషులు పెట్టే నిందలకు కానీ, మనుషులను కూర్చున్నటువంటి శ్రమలను కానీ, ఈ లోక శ్రమలకు కానీ
దేశంలో ఉండేటటువంటి వినవచ్చేటటువంటి వదంతులకు కానీ దుర్మార్గులైనటువంటి జనులకు కానీ నీవు భయపడవద్దు అంటున్నాడు. దేవునికి మాత్రమే భయపడమని చెప్తున్నాడు. మరి అలా బైబిల్ గ్రంథములో ఈ లోకములో వచ్చేటువంటి శ్రమలను గురించి కానీ, లేదా వారి నిందలకు కానీ, లేదా మరి తనకు కలిగినటువంటి ఆపదలను గురించి కానీ భయపడని వ్యక్తి మన బైబిల్ గ్రంథంలో ఒకరిని చూడవచ్చు. ఆయనే దావీదు భక్తుడు. మరి ఆయన కీర్తన గ్రంథము 3:6 చెప్తున్నాడు, 10,000 మంది దండెత్తి వచ్చినా నా మీదికి వచ్చి మోకరించను నేను భయపడను. 10,000 మంది ఆయన దగ్గరకు వచ్చి మరి ఆయన్ని చంపుదామనుకున్నా ఆయన భయపడ్డట. అలాగే కీర్తన గ్రంథము 23:4 చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అని చెప్తున్నాడు. దావీదు భక్తుడు 10,000 మంది వచ్చినా భయపడడట. గాఢాంధకారములో సంచరించినా కానీ భయపడ్డంట. ఇంకా కీర్తనలు 27:3 నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధమును రేగినను నేను ధైర్యము విడువకుందును అని చెప్తున్నాడు. ఇంకా కీర్తనలు 91:6 చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు అని చెప్తున్నారు. ఇంకా కీర్తనలు 46 1-2 కావున భూమి మార్పు నొందినను నడి సముద్రంలో పర్వతములు ములిగినను వాటి జలములు ఘోషించు నుగురు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము అని చెప్తున్నారు. ప్రియులారా, దావీదట 10,000 మంది దండెత్తి వచ్చినా భయపడ్డట. సైన్యము మరి వచ్చినా భయపడ్డట. గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ ఆయన భయపడ్డట. అలాగే తెగుళ్ళు రోగాలకు కూడా ఆయన భయపడ్డట. పర్వతములు సముద్రములో నడి సముద్రంలో మునిగిపోయినట్టు పర్వతాలు ఒక చోట ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి, దాన్ని పర్వతం అంటారు. సముద్రంలో మునిగిపోవటం అంటే, ఆ పర్వతం వచ్చి మునిగిపోవటం అంటే లోకంలోకి ఏమీ మిగలదండి. జలప్రళయం వచ్చినప్పుడు ఏ రీతిగా మరి మొత్తం భూమి అంతా నిండిపోయి పర్వతాలు సహితం మునిగిపోయాయో అదేవిధంగా మునిగిపోయినా కానీ భయపడ్డాట. మరి దేనికి భయపడతాడు అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించేసినట్టయితే కీర్తనల గ్రంథము 119:120 నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుడంటే భయమట. యెషయాతో చెప్పినట్టుగా దేవునికి భయపడాలి, ఆయన కోసమే దిగులు పడాలి అని చెప్పినట్టుగా దేవుని భయం వల్ల శరీరము వణుకుతూ ఉందట. ఎవరి శరీరము? దావీదు యొక్క శరీరము వణుకుతూ ఉందట. ఆయన ఆజ్ఞలకు, ఆయన న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుని యొక్క ఆజ్ఞలకు దావీదు భయపడుతున్నాడట. కానీ తెగులుకు కానీ, రోగానికి కానీ, సైన్యానికి కానీ, గాఢాంధకారపు లోయలో కానీ, సముద్రంలో పర్వతాలు మునిగిపోయినా కానీ భయపడటం లేదట. దావీదు భయపడేది
ఒక్కరికి మాత్రమే, అది దేవునికి భయపడుతూ ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడుతూ ఉన్నాడు. మరి ప్రియులరా, అంతగా దావీదు భయపడిపోవడానికి గల కారణం ఏంటి, ఎందు గురించి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథము 85:9, మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదని చెప్తున్నారు. దావీదు ఎందుకు భయపడుతున్నాడంటే, భయపడే వారికి రక్షణ సమీపంగా అంటే దగ్గరగానే ఉంటుంది. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, దగ్గరలో వైద్యుడు ఉన్నాడంటే ఏదన్నా దాన్ని బాగు చేయడానికి ఎలా అనుకూలంగా ఉంటుందో, అదేవిధంగా దేవుని యొక్క రక్షణ దగ్గరగా ఉంటుంది దేవునికి భయపడే వారి మీద. మరి అందుగురించే దావీదు భక్తుడు, నేను దేవునికి భయపడుతున్నాను, నేను మరెవరికి కూడా భయపడటం లేదు అని చెప్తున్నాడు ప్రియులారా. మరి దేవునికి భయపడినప్పుడు రోగం వచ్చినా ఆయన రక్షిస్తాడు. దేవునికి భయపడినప్పుడు పర్వతాలన్నీ మునిగిపోయినా దానిలో నుంచి ఆయన రక్షిస్తాడు. దేవునికి భయపడినప్పుడు శత్రువులు ఎంతమంది వచ్చినా ఆయన రక్షిస్తాడనేటువంటి నమ్మకము దావీదుకు ఉంది కనుకనే దావీదు భక్తుడు ఆయన రక్షిస్తాడు అనేటువంటి భరోసా, నమ్మకము, విశ్వాసము కలిగి ఉండబట్టే దావీదు ఏం చేస్తున్నాడంటే, నేను దేనికి భయపడనని చెప్తున్నాను. మరి ఆయన మాటలు చెప్పడమేనా? ఇంకను దేవునికి భయపడే వారి మీద ఆయన కృప తరతరాలు ఉంటుందని చెప్తున్నాడు. లోకశుభార్త 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండునని చెప్తున్నాడు. ప్రియులారా, దావీదు దేవునికి భయపడటం మూలంగా ప్రతి విషయంలో అతను కలిగినటువంటి కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి దేవుడు రక్షించాడు. అలాగే దేవునికి భయపడటం మూలంగా దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన పట్ల ఆయనకు భయపడు వారి మీద కనికరము తరతరములు అన్నట్లుగా దావీదు యొక్క తర్వాత తరాలన్నింటి మీద కూడా దేవుని యొక్క కృపను నిలిపాడు ప్రియులారా. అది మనం చూడవచ్చు. ఎందుకంటే దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత మరి వారి సంతానము కూడా ఇజ్రాయేలు రాజ్యాన్ని, వారు మంచివారు కాకపోయినప్పటికీ దావీదు దేవునికి భయపడుట మూలంగా, మరి ఎవ్వరికి భయపడకుండా ఉండుట మూలంగా, దేవునికి మాత్రము, దేవుని యొక్క ఆజ్ఞలకు మాత్రము భయపడటం మూలంగా దావీదు యొక్క సింహాసనం మీద అతని యొక్క సంతానం మనుమలు ఉండే విధంగా దేవుడు తన కృపను చూపించాడు. మరి దావీదు మాటలు చెప్పడం వరకైనా దావీదు నిజంగా అలా ప్రవర్తించాడా అనేది మనం ఒకసారి చూసినట్లయితే, దావీదు యొక్క మరి ప్రవర్తనను మనం చూసినట్లయితే, దేవుని పట్ల అతను ఉన్నటువంటి నమ్మకాన్ని చూసినట్లయితే, 1 సమూయేలు గ్రంథము 17:11 సౌలును ఇజ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి అని చెప్పబడుతుంది. వీళ్ళరా, ఇజ్రాయేలీయులను సౌలు కూడా ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుగా వారు భీతి చెందినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. మరి ఫిలిష్తీయుడు ఏ రీతిగా ఉన్నాడనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, 1 సమూయేలు గ్రంథము 17:1 ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని షోకోలో కూడి
ఎఫెస్టమీమము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా ఇజ్రాయేలీలు సౌలును ఉడివచ్చి ఏలాలోయలో దిగి ఫిలిప్తీలకు ఎదురుగా యుద్ధ పంతులు తీర్చిరి. ఫిలిప్తీలు ఆ తట్టు పర్వతం మీదను ఇజ్రాయేలులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండను. గాతువాడైన గొలియాదు అను ఒక శూరుడు ఫిలిప్తీల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానుడు, ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శరస్త్రాణముండును. అతడు యుద్ధ కవచము ధరించి ఉండును. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి మొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదు. ఒకడు డాలును మోయిచు అతని ముందర పూచుండెను. ప్రియులారా, ఇక్కడ గొలియాతు అనేటువంటి శూరుడు ఉన్నాడు. అతడు మంచి బలాఢ్యుడు, 9 అడుగులు పైచిలుకు అతను ఎత్తున్నాడు. మంచి బలం కలిగినటువంటి వాడు. యుద్ధానికి సైన్యం అంతా ఇజ్రాయేల్ సైన్యమును అలాగే ఫిలిప్తీయుల సైన్యము ఎదురెదురుగా ఉన్నారు. వారిలో నుంచి ఫిలిప్తీయుల్లో నుంచి ఈ గొలియాతు వచ్చి, మీలో ఒక్కరు రండి, నా నుండి మా సైన్యం నుండి నేను ఒక్కడనే వస్తాను, నన్ను పోరాడి గెలిస్తే మరి మా రాజ్యాన్ని మీకు అప్పగిస్తాను అని మరి అతను చెబుతున్నటువంటి మాటను బట్టి ఈ ఇజ్రాయేలీలందరూ కూడా మరి భయపడుతూ ఉన్నారట. ప్రియులారా, ఇజ్రాయేలీ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. సౌలును ఇజ్రాయేల్ అందరూ ఆ ఫిలిప్తీయుల మాటలు విన్నప్పుడు బహు భీతులైరి. అలాగే 24వ వచనము, ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. మరి దావీదు ఇజ్రాయేల్ సైన్యములో పనిచేస్తూ ఉన్నటువంటి వారి అన్నల దగ్గరకు, అన్నలను చూడటానికి వారికి భోజనాలు కొన్ని తీసుకువచ్చాడు. ప్రియులారా, అంటే సైన్యంలో చేరేటటువంటి వారు బలాఢ్యులను తీసుకుంటారు కనుక ఆనాడు ఇజ్రాయిల్లో కూడా బలాఢ్యులైనటువంటి వారి అన్నలను తీసుకున్నారు. దావీదు ఎందుకు పనికిరాని వాడుగా పరిగణించబడ్డాడు మనుషుల దృష్టిలో. ప్రియులారా, మరి అన్నల దగ్గరకు దావీదు వచ్చాడు. ఈ ఫిలిప్తీయుడు అంటున్నటువంటి మాటలను వింటున్నాడు. విని సున్నతి లేనటువంటి అన్యుడైనటువంటి ఆ ఫిలిప్తీయుడు మన దేవుణ్ణి, ఆ దేవుని ప్రజలమైనటువంటి మనలను తోలనాటానికి అతను అంతటి వాడు అని చెబుతూ ఉన్నప్పుడు అన్నలు అతన్ని గద్దించారు. చిన్నోడా, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వన్నీ గొప్ప కౌరులు ఎలా చెప్తావు అని మందలిచ్చినట్లుగా ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే తెలుస్తుంది. ప్రియులారా, కానీ దావీదు నేను అతన్ని చంపుతాను అని ఇజ్రాయేలులు, దావీదు యొక్క అన్నలు, అలాగే సౌలు కూడా అజానుబాహుడు అండి. సౌలు రాజు కూడా అజానుబాహుడు. మరి అన్నీ కూడా వారందరూ కూడా భయపడి పారిపోతుంటే దావీదు నేను వారిని సంహరిస్తాను అని చెప్తున్నాడు. అయితే అందరూ పారిపోతూ ఉండగా దావీదు మాత్రమే నేను యుద్ధానికి వెళతానన్నప్పుడు సౌలు దానికి అంగీకరించి యుద్ధానికి పంపేటప్పుడు మరి కొన్ని యుద్ధ వస్త్రాలను ధరింపజేసినప్పుడు ఇవి నాకు వద్దని వెళుతున్నప్పుడు వద్దని తీసివేసి కర్రను చేత పట్టుకుని వెళుతున్నప్పుడు ఫిలిప్తీయుడు అంటున్నటువంటి మాట, నేనేమన్నా కుక్కనా అని అంటున్నాడు. 43వ వచనంలో, ఫిలిప్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతున నా ఫిలిప్తీయుడు దావీదు అనగా,
దావీదు అంటున్నటువంటి మాట, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయెల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిప్తీల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును అని చెప్తున్నాడు పిల్లలు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని దావీదు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, ఎంతటి విశ్వాసం! ఎదురుగా ఉన్నటువంటి వాడు అజానుబాహుడు, బాలుడైనటువంటి వాడు దావీదులో ఉన్నటువంటి నమ్మకము, దేవుడు నాతో ఉన్నటువంటి నమ్మకము. ఆ ఇజ్రాయేలు ప్రజల్లో అనేక మంది ఉన్నా కానీ, అనేక ప్రజలు, లక్షలాది ప్రజలు ఉన్నా కానీ వారిలో ఒక్కడును మరి దేవుని యందు భయభక్తులు లేక మరి అతని ఎదుట ఉన్నటువంటి రూపాన్ని చూసి వారు భయపడుతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తిని వారు గమనించలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క శక్తి ఏంటో దావీదుకు తెలుసు కనుక దావీదు మరి దేవుడే యుద్ధం చేస్తాడు, యుద్ధం నాది కాదు దేవునిదే, దాని వలన దేవుడు మహిమపరచబడతాడు అని దావీదు చెబుతున్నటువంటి మాటను బట్టి మరి దేవుడు దావీదుకు విజయాన్ని కలుగు చేసిన విధానమును మనం క్రింద వచనాల్లో చూడవచ్చు. ఒడిశాలలో రాయి పెట్టి కొట్టినప్పుడు ఫిలిప్తీయుడు చనిపోతాం సరే మనం చూడవచ్చు. పిల్లలు అంటే దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తి, దేవునికి భయపడేటువంటి వ్యక్తి దావీదు. తెగులు కానీ, రోగము కానీ, శత్రువుకు కానీ, సముద్రాలు పర్వతాలు మునిగిపోయినా కానీ, 10,000 మంది వచ్చినా, సైన్యం వచ్చినా భయపడనటువంటి వ్యక్తి దావీదు. అందువలన దావీదును, దేవునికి మాత్రమే భయపడేటువంటి దావీదును, దేవుని యొక్క ఆజ్ఞలకు మాత్రమే భయపడే దావీదును మరి దేవుడు సింహాసనం ఇచ్చి, రాజ్యాన్ని ఇచ్చి, ఆ రాజ్యానికి వారసులుగా అతని యొక్క పౌత్రులను మరి సింహాసనంపై కూర్చోబెట్టినట్లుగా మనం చూడవచ్చు. దేవుని యందు భయము, భక్తి ఉండటం మూలంగా, దేవుడంటే భయపడటం మూలంగా. అలాగే నీవు నేను కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. మరి దేనిని గురించి మనం భయపడకూడదు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 14:4 చెప్పబడిన పాపము చేసిన వారు భయపడుదురు అని చెప్తున్నాడు. అదే దావీదు. పాపము చేసేటప్పుడు మాత్రమే మనం భయపడాలి. మిగతా వేటి గురించి, శ్రమ కానీ, బాధ కానీ, వ్యాధి కానీ, మరి కష్టము కానీ, నష్టము కానీ ఏది వాటిల్లినా, దేశమును గూర్చి, బిడ్డలను గూర్చి, భర్తలను గూర్చి, భార్యలను గూర్చి, మరి వేటి గూర్చి మీరు భయపడవద్దు. దేవునికి భయపడటం నేర్చుకోండి. పాపము చేయటానికి భయపడండి. రోమపత్రిక 13:4 కూడా నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము అని పౌలు గారు చెప్తారు. నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడు, దేవునికి భయపడు. దేవునికి భయపడేటటువంటి వాడు పాపం చేయడు. దేవునికి భయపడేటటువంటి వాడు మరి దేనికి భయపడవసరం లేదు. దేవునికి భయపడేవాడిని దేవుడు అన్ని ఆపదల నుండి రక్షించడానికి సమర్థుడు కనుక అటు విధంగా జీవించడం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. అందరికీ వందనాలండి.